ఓరి నాయనో! ఇలా అవుతదని అస్సలనుకోలేదు. ఏమైందంటే, వీకెండ్ రాకొచ్చింది కదా అనేసి బయటికెళ్ళామండి తినడానికి. బయటికెళ్తుంటే బైక్ బ్రేక్ డాన్స్ ఏస్తుంది. ఎందుకా అని చూస్తే బోల్ట్ ఊడిపోయింది. అది చూడగానే షాక్ అయిపోయాం అసలు. ఎందుకంటే మేము స్పీడ్‌గా ఎళ్ళలేదు ఇంక దేవుడి దయ వల్ల. అది చూసి నట్టు ఏది చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఆ ఊరికి, ఈ ఊరికి మధ్యలో ఉండిపోయాము. చుట్టూ చూస్తే మొత్తం ఫారెస్ట్ ఏరియాలా ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంక నా జీవితంలో అంత స్లోగా ఎళ్ళలేదండి. స్లోగా బైక్‌ని తీసుకొని రోడ్ సైడ్ వెళ్ళాము. అసలు భయమేసింది. ఎక్కడ ఏం దొరుకుతదా? ఎలా ఈ బైక్ నట్టు ఊడిపోయింది. అసలు దేనికి సంబంధించిందో కూడా మాకు ఐడియా లేదు. వెళ్తున్న మధ్యలోనే ఒక అంకుల్ కనిపిచ్చారు. దేవుడి దయ వల్ల థాంక్ గాడ్ అనిపిచ్చింది. ఎందుకంటే అక్కడ అసలు ఆ ఏరియాలో ఉండడమే కష్టము. అతన్ని ఎంతో రిక్వెస్ట్ చేసాం. ఎందుకంటే అక్కడ చాలా బైక్స్ ఉన్నాయి ఇంకా ఆయన చేయనీకి. మేము రిక్వెస్ట్ చేసాము. ఆయన చేశారు ప్రశాంతంగా. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళాల్సిన పని కోసం వెళ్ళాము. అక్కడ ఏదో చికెన్ దున్నె బిర్యానీ అని కనిపిచ్చింది. ఆ బిర్యానీ చూడగానే నాకు మన వైపు భోజనం గుర్తొస్తదండి. ఎందుకంటే మన ఆంధ్ర భోజనం అలాంటిది అసలు. ఆ బిర్యానీకైతే నేను పడి చస్తాను. మెల్లగా తినేసి బయలుదేరేసాము. ఇంకా కిందనే చూసేసరికి షాప్‌లోనే అన్ని బొమ్మలు అక్కడ ఉంటే అదొకలా ఉంది.